అధ్యయనం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 2 కొరింథీ 10వ అధ్యాయము 17వ వచనం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. ప్రభు సహాయం కొరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీ అమూల్యమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొక మారు ఈ శ్రేష్టమైన దినాన్న నీ సన్నిధానంలో చేరి సంగమంగా మేమందరము నిన్ను స్తుతించే బాధ్యతను ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్య ధ్యానం కొరకు సిద్ధపడుతుండగా నాయన సంపూర్ణంగా నన్ను మీ యొక్క శిలువ చాటును మరుగుపరచమని, కేవలం ఒక పాత్రగా మీ నోటి బూరగా వాడుకోమని, చదవబడిన లేఖన భాగంలో ఉన్న ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచమని బ్రతిమాలుకుంటున్నాను. నాయన మా అందరికీ వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనసును దయచేయండి ప్రభువా. రిక్త హస్తాలతో వచ్చి అడుగుతున్నాను తండ్రి, నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నన్ను నింపి నడిపించి నాయన మీరు మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఒక లేఖన భాగాన్ని మనం ఈ రోజున ధ్యానాంశంగా చూసుకుందాము ప్రియులారా. మరి చదవబడినటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి అంశము ఏంటో మనందరికీ కూడా ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. దేని గురించి ప్రస్తావిస్తున్నాడండి ఈ యొక్క వచనములో? అతిశయమును గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనము ధ్యానిస్తున్న అంశము అతిశయము. ఈ అతిశయము అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కూడాను ఏదో ఒక సందర్భంలో ఎక్కడొక చోట రుచి చూసే ఉంటారు. ఏమండి, అతిశయం అనే దానిని ఎంతమంది రుచి చూశారు? అసలు అతిశయం అంటే ఏంటో నాకు తెలియదండి అనేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అతిశయము అనేది తెలియనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? సరే, దాని యొక్క వివరణ ఒకసారి చూసుకుందాము. ఇంగ్లీష్లో కనుక ఒకవేళ మనం చూస్తే కనుక ఒక 3-4 పదాలు దానికి రాయబడి ఉన్నాయి. మామూలుగా సర్వసాధారణంగా అధిక శాతంగా వాడబడిన పదం ఏంటంటే బోస్ట్ అనమాట. తనను తాను మనం మామూలుగా మాట్లాడుకుంటూ వాడు చాలా బూస్ట్ చేసేసుకుంటాడు అంటూ ఉంటాము బోస్ట్ అనే పదాన్ని. సో చూడండి, ఆ బోస్ట్ అనే పదం వాడబడుతూ ఉంటుంది. ఇంకెప్పుడు 2 విననటువంటి పదాలు కూడా మరి కింగ్ జేమ్స్ వర్షన్లో రాయబడి ఉన్నాయన్నమాట. అందులో మనం చూస్తే కనుక వాంట్ అనేటటువంటి పదం ఒకటి వాడుతున్నాడు, VAUNT అనే పదం. ఆ తర్వాత హాటీ అనేటటువంటి పదం వాడుతున్నాడు. ఇవన్నీ కూడా దీని అర్థం ఏంటి వస్తుందంటే గర్వించుట అని అర్థం. అతిశయించుట అంటే ఏంటి అర్థము? గర్వించుట, లేకపోతే హెచ్చించుకొనుట అనేటటువంటి అర్థం అన్నమాట. ఇప్పుడు కొంచెం వివరణ మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎంతమందికి అతిశయం అనేటటువంటి పదము సుపరిచితమైనటువంటిది? ఎవరైనా ఎప్పుడన్నా తమను తాము హెచ్చించుకున్నారా? ఎవరైనా ఎప్పుడైనా గర్వించారా? తమను తాము ఉన్నదానికన్నా ఎక్కువ ఊహించుకున్నారా? ఇలాంటి అనుభవం ఏదైనా ఉందా లేదా అండి? లేనటువంటి వారు చేయొద్దండి. అంటే అందరికి ఉన్నదని భావించేస్తానప్పుడు. ఉన్నదా అంటే ఎవరు చేయొద్దట్లేదు కదా, అందుకే రివర్స్లో అడుగుతున్నాను అనమాట. సో లేదు, నా దగ్గర అతిశయము, నేను గర్వించను, నన్ను నేను హెచ్చించుకోను అన్నటువంటి వారు చేయొద్దండి. అంటే ఇది అందరికీ కూడా పరిచయమైనటువంటి ఈ లక్షణమే అని మనకి అర్థమవుతా ఉంది. అయితే వాక్యం ఏం చెప్తుంది మరి ఈ రోజున? ఎవరైనా అతిశయిస్తే కనుక అతిశయించాలని చెప్తుంది వాక్యము. అతిశయించాలి. మీరందరూ సరే కరెక్ట్గానే ఉన్నారు, అతిశయిస్తున్నారు. కానీ ఏ విషయంలో అతిశయించాలి, ఏ విషయంలో అతిశయించకూడదని కూడా బైబిల్ చాలా చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది. అతిశయించువాడు కేవలము ప్రభువుని బట్టి అతిశయించాలి అంటాడు. కీర్తనకారుడు కూడా కీర్తన గ్రంథంలో కూడా చాలా సందర్భాల్లో ఏం రాస్తుందంటే, ఇదిగో ఆయనను బట్టి మీరు అతిశయించండి, ఆయన నామమును బట్టి మీరు అతిశయించండి అనే మాటలు వాడబడతా ఉంటాయి. దావీదు భక్తుడు ఎన్నో మార్లు నేను అతిశయిస్తున్నానంటాడు. దేనిని బట్టి అంటే ఆయనను బట్టి, యెహోవాను బట్టి, లేకపోతే కనుక అక్కడ ఆయన నామమును బట్టి నేను అతిశయిస్తున్నాను అనేటటువంటి పదము వాడుతూ ఉంటాడు పిల్లల. ఈ అతిశయము కేవలము విశ్వాసులమైనటువంటి మనకు మాత్రమే వర్తించదు. ఇది అందరికీ కూడాను వర్తించేటటువంటిది. విశ్వాసులైనా అవిశ్వాసులైనా సరే ప్రతి ఒక్కరి దగ్గర ఉండేటటువంటిది లక్షణము ప్రియులారా. మరి అతిశయిస్తున్నటువంటి వారికి దేవుడు శిక్షిస్తాడా, శిక్షించడా? విశ్వాసులైనా అవిశ్వాసులైనా సరే ప్రతి ఒక్కరికి కూడా శిక్ష ఉంటుంది. ఎన్నో సందర్భాలలో తగినటువంటి ఫలము పొందుతారు అని రాయబడి ఉంటుంది. యోబు గ్రంథం కూడా 34వ అధ్యాయం 11వ వచనంలో మాట అంటాడు, నరులు తాము చేసిన క్రియలను బట్టి తగిన ఫలమును పొందుదురు కదా అంటాడు. నరులు అన్నప్పుడు అక్కడ కేవలము విశ్వాసులని అర్థమా, లేకపోతే అందరూ అని అర్థమా అండి? ప్రతి ఒక్కరు అని అర్థము. సో ప్రతి ఒక్కరికి కూడాను చేసిన క్రియలను బట్టి తగిన ఫలము వస్తాది అని బైబిల్ గ్రంథం ఎంతో తేటతెల్లంగా
చెప్తా ఉంది. మరి అతిశయించినప్పుడు మనం అందరము కూడా ఖచ్చితంగా దానికి ఒక ఫలం ఏదైతే ఉన్నదో అది పొందుతామని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఏం ఫలం పొందుతాము? అతిశయించటం ఏమైనా మంచి లక్షణమా? దానికి బహుమానం పొందటానికి కాదు కదండి. అతిశయించటము, గర్వించటము, హెచ్చించుకోవటం అనేది దేవుని యొక్క దృష్టికి మంచి లక్షణము కానే కాదన్నప్పుడు ఫలము కూడా మంచి ఫలము మనము పొందుకోమని మనకు అర్థమవుతా ఉందన్నమాట. ఇంకొక చక్కటి విషయం ఏంటో తెలుసా ప్రియులారా? కొన్ని ఉదాహరణలన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత బైబిల్లో మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి ఆ విషయం అంటే, అన్నీ బాగున్నప్పుడు వస్తుందంటే ఈ లక్షణం. ఎప్పుడు వస్తుందండి? అన్నీ బాగున్నప్పుడు వచ్చేటటువంటి లక్షణం అనమాట ఇది. ఒకవేళ మనం దీన స్థితిలో ఉన్నామనుకోండి, దయనీయ స్థితిలో ఉన్నామనుకోండి, అప్పుడు రాదు ఇది. అప్పుడు ఎట్టి పరిస్థితిలో రాదు. ఒకవేళ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో ఉన్నా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, కుటుంబంలో అసమాధానం ఉన్నా, లేకపోతే ఇతరాతర శ్రమల యొక్క లిస్ట్ ఏదైతే ఉన్నదో వాటన్నింటి గుండా మనం వెళుతున్నప్పుడు, దాని గుండా మనం పయనిస్తున్నప్పుడు ఈ లక్షణం అనేది మనకి బయటికి రాదు. మరి ఎప్పుడు వస్తుంది ఈ లక్షణం అని మనం చూస్తే కనుక అన్నీ బాగున్నప్పుడు ఈ లక్షణం బయటకు వస్తుంది. అంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయండి. ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు వస్తుంది. సరే, ఇంకో ప్రశ్న వేసుకుందాం. అతిశయించువారు లేకపోతే హెచ్చించుకునేటటువంటి వారిని చూసినప్పుడు మీరు గుర్తించగలుగుతున్నారా? ఎవరైనా గుర్తిస్తారా? ఎదుటి వ్యక్తి అతిశయిస్తున్నాడు అని మనము గుర్తించగలమా, గుర్తించలేమా అని ఎంతమంది గుర్తించవచ్చు అంటారు? ఎలా గుర్తిస్తారు చెప్పండి ఒకసారి. మాటలు బట్టి. ఓకే, వెరీ గుడ్. వారి యొక్క మాటలు కోటలు దాటేస్తూ ఉంటాయి. ఇంకా మాటలను బట్టి కీర్తనకారుడు కూడా ఒక వివరణ ఇస్తాడు, అది కూడా చూద్దాం ఒకసారి. ఇంకా ఎలా గుర్తిస్తున్నారు మరి మీరు? కేవలం మాటలను బట్టి చెప్పేస్తున్నారా? వీడు అహంకారం కలిగిన వాడు, వీడు గర్విష్టి, వీడి దగ్గర హెచ్చించుకునే తత్వం ఉందని ఒక మాటను బట్టేనా, ఇంకేమన్నా ఉందా? వాక్యమును బట్టి, ఇంకా నేను నేను అనే తత్వాన్ని బట్టి, ఇంకా ఇంకేం కనబడుతున్నాయి అవతల వ్యక్తి యొక్క ఉద్దేశం? బైబిల్ ఒక చక్కటి విషయాన్ని చెప్తుంది తెలుసా ప్రియులారా? మనకి కంటికి కనపడనటువంటి ఒక దానిని బట్టి మనం చెప్పేయచ్చు అని చెప్తుంది బైబిల్. ఎలా తెలుసా అండి? హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి కూడా చెప్పేయచ్చు అవతల వ్యక్తి గర్విస్తున్నాడా లేదా అని చెప్పి కూడా బైబిల్ చెప్తా ఉంది. అంటే అవతల వ్యక్తి యొక్క హృదయం కంటికి కనపడదు, కానీ వారి ఆలోచనలు ఏమై ఉన్నాయనే దానిని బట్టి మనం ఏం చెప్పొచ్చు? అవతల వ్యక్తి అతిశయిస్తున్నాడు, గర్విస్తున్నాడు, హెచ్చించుకుంటున్నాడు అని చెప్పొచ్చు. ఒకసారి అందరూ 73వ కీర్తనకు రండి. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 6వ వచనం నుంచి చూసుకుంటూ వెళదాం. ఒకసారి 3లో కనుక మీరు చూస్తే కనుక భక్తిహీనుల గురించి మాట్లాడుతూ అక్కడ అంటాడు కదా, గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతున్నా అంటాడు కీర్తనకారుడు. ఆసాపు కీర్తన ఇది. సో అతడు ఈ ఆసాపు కీర్తన మనం చాలా సందర్భాల్లో ధ్యానించాం. సరే, 6వ వచనం నుంచి చూద్దాం రండి ఒకసారి. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. ఇదేంటంటే ఇప్పుడు మీరందరూ కూడా బట్టలు వేసుకుని ఉన్నారండి. మీరందరూ బట్టలు వేసుకుని ఉన్నారా? అంటే ఇదంతా కూడా మన కంటికి విజిబుల్గానే ఉందా? అవతల వ్యక్తి ఏ బట్టలు వేసుకున్నాడో మనం చూడగలుగుతున్నాం కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరైతే గర్విస్తారో ఆ వ్యక్తి యొక్క గర్వం ఎక్కడ కనపడక్కర్లేదు, అతడు బాడీ మీద వేసుకున్నటువంటి వస్త్రం వల్ల కనపడిపోతుందని చెప్తున్నాడు ఇక్కడ. అంటే వేసుకున్నటువంటి నగ కంఠహారం వలెను వస్త్రం వలెను అది మనకి తేట తెల్లంగా కనపడిపోతుంది అనమాట. అవతల వ్యక్తి ఒకవేళ గర్వించినా, హెచ్చించినా, అతిశయించినా అది మనము చాలా చాలా సులువుగా గుర్తుపట్టేయచ్చు అని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు. నెక్స్ట్ చూడండి. ప్రభు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. మొత్తం కన్నులు ఎగరేసేస్తారు అనమాట. అతిశయించేవారు ఎలా ఉంటారండి? వారి కన్నులు చూస్తే మనకు అర్థమైపోతుంది. మామూలు చూపు చూడరు అనమాట, ఇలా చూస్తుంటారు. అవునా? ఎంత చక్కగా వివరిస్తాడో చూడండి కీర్తనకారుడు. ఇంకేమంటాడు చూడండి. వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చు. ఇదే మాట చూడండి, హృదయంలో ఉన్న ఆలోచనలు బయటికి కానవస్తున్నాయి అంటున్నాడు. ఎలా కానవస్తున్నాయి? ఆ అతిశయము ఆ లోపల ఉన్నటువంటి ఆలోచనలు సైతం ఏం చేస్తుందంటే ప్రస్ఫుటంగా బయటికి ఫోకస్ చేస్తా ఉందన్నమాట. మన వెలుగును ప్రకాశింప చేయమన్నాడు ప్రభువు అన్ని జనుల మధ్య. ఎలా? అది మంచి క్రియల ద్వారా, మంచి మాటల ద్వారా, మంచి ప్రవర్తన ద్వారా. మరి ఇక్కడ దుష్టులు లేకపోతే గర్విష్ఠులు ఎలా వారి యొక్క ఆలోచనలు బయటపరుస్తున్నారంటే ఆ గర్వము అనే అతిశయము చేత వారు దానిని బయటకు తీసుకొస్తున్నారు. సో హృదయంలో ఉన్నటువంటి ఆ గర్వము ఏదైతే ఉన్నదో అది తేట తెల్లంగా మనకి కనపడుతుందని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు చూడండి. ఎగతాళి చేయొచ్చు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు. ఎప్పుడూ కూడాను ఆ గర్వించేవారు, అతిశయించేవారు అవతల వ్యక్తిని ఖచ్చితంగా ఏం చేస్తాడు? చులకన చేసి మాట్లాడుతాడు.
తన నోటి ద్వారా ఎగతాళి చేస్తూ బలాత్కారం చేస్తూ మాట్లాడేటటువంటి వారుగా ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక మీరు అందరూ చెప్పారు, నోటి మాట ద్వారా గుర్తించవచ్చు అతిశయించేవాడిని అని. అంత మాత్రమే కాదు, చూడండి, చూడగానే మనం గుర్తుపట్టవచ్చు, వారి కన్నులను బట్టి మనం గుర్తుపట్టవచ్చు, హృదయాలోచనలను బట్టి గుర్తుపట్టవచ్చు, మాటను బట్టి మనం గుర్తుపట్టవచ్చు. తర్వాత ఆకాశము తట్టు వారి ముఖం ఎత్తుతురు, వారి నాలుక. తల అయితే మామూలుగా పెట్టుకోరంటండి. ఎలా ఉంటుంది తల? మామూలుగా దీనంగా ఉన్నారనుకోండి, ఇలా తల దించుకుని మాట్లాడతారు, లేకపోతే స్ట్రైట్గా ఉంచుకుని మాట్లాడతారు. అదే గర్విస్తూ ఉన్నాడు అనుకోండి, అహంకారి ఉన్నాడు అనుకోండి, వాడి తల ఎప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఇప్పుడు నేను కొద్దిగా ఎత్తుగల ఉంచున్నా, మీరు అందరూ కూడా ఇలా పెట్టి చూస్తున్నారు కదా, అలా ఉంటుంది అనమాట. ఎప్పుడు తలపిరిస్థానంతో ఉంటారంటారు చూసారా, అహంకారి ఇలా చూస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే మేము ఉన్నతంగా ఉన్నామని చెప్పుకోవడానికి ఆ తలపిరిస్థానం అనేది ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్, వారి నాలుక భూసంచారం చేయను. ఈ నాలుక భూసంచారం చేయనంటే ఏంటంటే అర్థము? నాలుక భూసంచారం చేయనంటే ఏంటి అర్థం? ఇక్కడ నిజంగా నాలుగంతా భూసంచారం చేసి వస్తుందని అర్థమా? మరి ఏంటని అర్థము? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అని అర్థము. ఈ గర్విష్ఠులు, అహంకారులు ఏం చేస్తారు? అతిశయించువారు అన్నీ కూడాను హెచ్చింపబడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా బాగా గర్వించి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు మాట్లాడకుండా అనుకోండి, వీడికి హెచ్చులు ఎక్కువరా బాబు, నోటికి హద్దు అదుపు అనేది ఉండదు, ఎంత పడితే ఎంత మాట్లాడుతాడనే పదాన్ని మనము వాడుకుంటూ ఉంటాం. సో చూడండి, ఆ వ్యక్తిని మనం గుర్తించడానికి ఎన్ని రకాలుగా గుర్తించవచ్చో కీర్తనకారుడు ఎంత క్లియర్గా చెప్పేశాడు. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు? వారి జనము వారి పక్షము చేరును, వారి జలపానము సమృద్ధిగా చేయదు. ఇంకా అక్కడి నుంచి వారి యొక్క జీవన విధానం గురించి మాట్లాడుతున్నాడు, అది వదిలేద్దాం. సో ఒక వ్యక్తి అతిశయిస్తున్నట్లయితే కనుక చాలా చాలా ఈజీగా మనం గుర్తుపట్టేయచ్చు ప్రియులారా. వారి యొక్క హావభావాల్ని బట్టి మనము క్లియర్గా గుర్తుపట్టవచ్చు సులువుగా. వారి యొక్క చూపుల ద్వారా, మాటల ద్వారా, హృదయాలోచన ద్వారా, నడక ద్వారా, లేకపోతే ఇంకొక మాటలు చెప్పుకోవాలంటే కంప్లీట్గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి మనము వాళ్ళని గుర్తుపట్టేయచ్చు. గర్విస్తున్నారా, హెచ్చించుకుంటున్నారా, అతిశయిస్తున్నారా అని వాళ్ళు కలిగి ఉన్న దానిని బట్టి అతిశయం చూపిస్తూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే తేట తెల్లంగా అతిశయించువాడు కేవలము ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలని అన్నాడు. ఎందుకోసమో తెలుసా పిల్లారా? ఈ జీవం ఇచ్చింది ప్రభువు, ఈ యొక్క ఆయుష్ ఇచ్చింది ప్రభువు, సమస్తమును సమకూడి జరిగిస్తున్నది ప్రభువు, ఈ యొక్క నిర్వహణ అంతా కూడా చేస్తున్నది ప్రభువు. ఆ తర్వాత మనము చనిపోయిన తర్వాత చేరవలసింది ప్రభు దగ్గరికే. తీర్పు ప్రభు సన్నిధానంలోనే ఉంటుంది. అక్కడి నుండి నిత్య నరకమా నిత్య జీవమా అనేది కూడా నిర్ణయించేది ప్రభువే. అన్ని ప్రభు ఆధీనంలోనే ఉన్నప్పుడు, మనకంటూ ఏది లేనప్పుడు ఎక్కడ ఉంది ఇంక అతిశయించడానికి అవకాశము? ఎక్కడా కూడా లేదు అవకాశం మనకి. సో కాబట్టి మన బాడీ లాంగ్వేజ్ అవతల వ్యక్తికి ఏం హింట్ ఇస్తుంది అనేది ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. మీ చూపు కానీ, మాట కానీ, మీ హృదయాలోచనలు కానీ, మీ బాడీ లాంగ్వేజ్ కానీ అవతల వ్యక్తికి నమ్రత కలిగిన వారు, సౌమ్యులు అనేటటువంటి సాక్ష్యాన్ని తీసుకొస్తుందా? లేకపోతే కనుక తలబిరుసుతనంతో ఉన్నారు, నాలుకైతే లోక సంచారం చేసే విధంగా ఉంది, ఇవన్నీ ఇక్కడ లిస్ట్ ఏది ఇచ్చాడో ఆ విధంగా మనము ఉన్నామా ఎదుటివారి దృష్టికి ఎప్పుడు కూడా పరిశీలించుకుని పరీక్షించుకోవాలి. ఒకవేళ మనకి తెలుస్తూ ఉంటుంది, ఎప్పుడైనా సరే మనము హెచ్చించుకున్నాం అనుకోండి, అతిశయపడుతున్నాం అనుకోండి, అయిపోయిన తర్వాత మనం అతిశయపడ్డామన్న సంగతి మన హృదయానికి తెలిసిపోతుంది. బయట వాళ్ళకి తెలిసిపోతుందండి, మనకి తెలియదా? చెప్పండి మాట. హృదయాలోచనలు అవతల వ్యక్తికే తెలిసిపోతున్నాయి అతిశయించినప్పుడు. మరి మన హృదయానికి మనకు తెలియదంటారా? తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తాడు. ఇదిగో ఈ పలానా చోట నువ్వు గర్విస్తున్నావు, హెచ్చించుకుంటున్నావు, జాగ్రత్తగా తగ్గించుకో అని చెప్తాడు. మరి ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా లోబడాలి, మనము తగ్గించుకోవాలి. ఒకవేళ మనము తగ్గించుకోకుండా ఉన్నట్లయితే కనుక దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనము నిశ్చయముగా పొందుతాం. సో అతిశయ కారణము మన దగ్గర ఏమీ కూడా లేదు అన్నది గొప్ప సత్యం అని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. మన ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రారంభంలో అనుకున్నాం ఏంటది? అన్నీ బాగున్నప్పుడు వస్తుంది ఈ లక్షణం. ఈ మాట గుర్తుపెట్టేసుకోండి. ఎప్పుడు వస్తుందండి ఈ లక్షణము మనలోనికి? అన్నీ బాగున్నప్పుడే వస్తుంది ఈ లక్షణము. కాబట్టి మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్, 7 ఉదాహరణలు చూద్దాం. అంటే 7 సందర్భాల్లో మనం గర్వించడానికి లేదా హెచ్చించుకోవడానికి, అతిశయించడానికి కారణం ఉంది, అవకాశం ఉంది. అది విశ్వాసులైనా కావచ్చు, అవిశ్వాసులైనా కావచ్చు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి, ఎక్కడ జాగ్రత్త పడాలి, ఎలా ముందుకు సాగాలనేది మనం ఈ రోజున చూసుకుని ముగించుకుందాము ప్రియులారా. మనుషులు ఏ విధముగా ఎక్కడ అతిశయిస్తున్నారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే తెలుసా ప్రియులారా, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్య అనమాట. ప్రపంచవ్యాప్తంగా
ఎక్కడ ఉందంటే సౌందర్యమును బట్టి ప్రతి ఒక్కరు కూడా అతిశయించేవారుగా ఉన్నారు. ఎక్కడంటే దేనిని బట్టి? సౌందర్యమును బట్టి. అంటే వారికి కలిగి ఉన్నటువంటి అందచందాలను బట్టి, వారు కలిగి ఉన్నటువంటి రూపమును బట్టి, వారు కలిగి ఉన్నటువంటి ఆ శరీరాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? ఈ రోజున అతిశయిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను. కాబట్టి ఇప్పుడు చూసారు ఎవరినైనా సరే అందాన్ని బట్టి అతిశయించినటువంటి వాడిని? సెలబ్రిటీస్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు సెలబ్రిటీలను చూస్తున్నారా? వారి జీవమంతా కూడాను, వారి యొక్క ఆలోచన అంతా కూడాను ఎక్కడుందో అదంతా కూడాను కేవలం అందం మీదనే అనమాట. కనీసం అందాన్ని కోల్పోతామేమో అని చెప్పి సరైనటువంటి తిండి కూడా తిననటువంటి దుర్భర స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అందాన్ని కోల్పోతామని చెప్పి ఏదన్నా తింటే కనుక ఎక్కడ ఫేస్లో కొవ్వు వచ్చేస్తుందా, లేకపోతే ఎక్కడ నా యొక్క ముఖ కవళికలు మారిపోతాయా, అని అందాన్ని కోల్పోతానా అన్నటువంటి పరిస్థితిలోనికి వచ్చేసారు. సో ఈ సౌందర్యం వెంట పడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను వారు అనుకుంటున్నారు, నేను ఏమాత్రం కూడా అనుకోవట్లేదని. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? అతిశయిస్తూనే ఉంటున్నారు వారు అందాన్ని ప్రదర్శించుకోవడానికి. అదేవిధంగా కొంత అందహీనంగా ఉన్నారు అనుకుందాం, వాళ్ళని ఇంకా చూసేటటువంటి చూపు అయితే ఒకలాగా ఉంటుంది. ఇంకా అవునా కదా అండి? అంటే కొంత అందహీనంగా ఉన్నట్లయితే కనుక ఇంకా వాళ్ళు మనుషుల లెక్కలోనికి రారు. వాళ్ళకి అటువంటి పరిస్థితిలో చూస్తూ ఉంటారు. వాళ్ళు మెయింటైన్ చేసేటటువంటి గ్రూప్ కూడా ఎలా ఉంటుందంటే అందరూ ఆ విధంగానే ఉన్నారా లేదా, ఆ విధంగానే మెయింటైన్ చేస్తున్నారా లేదా అని అనుకుంటాం. సో ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సౌందర్యం ఉన్నప్పుడు అది దేవుడు నాకు ఇచ్చింది కదా అని చెప్పి మనం ఏం చేయాలండి? అందును బట్టి మనం అందరం కూడా సంతోషించాలి. ఎవరికి ఏ రూపం ఇచ్చాడో అది దేవుడే ఇచ్చాడు. అది ఆ చేతులతోనే దేవుడు చేశాడు. ప్రతి ఒక్కరిని కూడా అదే విధంగా నిర్మించుకున్నాడు. సో ఎవరికి ఏ రూపం ఇచ్చారో మనం చేసుకున్నది కాదు, అది దేవుడు ఇచ్చినటువంటిదే. ఇచ్చినటువంటి రూపము సౌందర్యంగా, అతి సౌందర్యంగా కనపడుతున్నారో దేవానికి స్తోత్రం అని ఏం చేయాలి? సంతోషించాలి. ఆ సౌందర్యాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో అతిశయించొద్దు. అది ఒకవేళ చేస్తే కనుక మనకి ఏమవుతుంది? శిక్షకు మనము ఖచ్చితంగా పాత్రలం అవుతాము. ప్రేరణ ఒక ఉదాహరణ మనకి బైబిల్లో కనపడతారు. ఎస్తేరు గ్రంథంలో మనకి ఉదాహరణ ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు భార్య చాలా సౌందర్యవతి అని అక్కడ రాయబడి ఉంటుంది. ఒకసారి చదవండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు త్వరగా చదవండి. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషంగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటం ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారం చేయు మెహూమాను. లాస్ట్లో ఏమనుందండి? ఆ వచనం చివర్లో ఏమనుంది? నపుంసకులకు ఆజ్ఞాపించెను ఆమె సౌందర్యవతి. ఆమె సౌందర్యవతి 2 సార్లు చెప్తున్నాడు ఈ 10-11 వచనాల్లో. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇద్దరిది తప్పు కనపడుతుంది. ఒకటి అహష్వేరోషు యొక్క గర్వం కనపడుతుంది, అదేవిధంగా రాణి యొక్క గర్వం కూడా కనపడుతుంది. ఆమె సౌందర్యవతి అయి ఉన్నది. అయితే ఇప్పుడు ఆమె సౌందర్యవతిగా ఉన్నది కదా, ఇప్పుడు రాజు ఏం చేయాలి? ఆమె సౌందర్యాన్ని బట్టి అతడు సంతోషించాలి, ఆనందించాలి. అక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? అతిశయించడం మొదలుపెట్టాడు. అతిశయించినటువంటి వాడు ఏమంటున్నాడంటే ఆమె యొక్క అందాన్ని మొత్తము తన రాజ్యం అంతటా ఉండు ఎవరైతే పెద్దలు ఉన్నారో లేకపోతే ప్రధానులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి విందు చేయించాడు. 150 days విందు చేయించాడు. చేయించిన తర్వాత మళ్ళా వాళ్ళందరికీ కనపరచాలని చెప్పి రమ్మని చెప్తున్నాడు. పిల్లారా, ఆ సౌందర్యాన్ని బట్టి అతడు అతిశయించాడా? అతిశయించలేదు. ఇప్పుడు ఎవరి సౌందర్యాన్ని బట్టి? తన భార్య యొక్క సౌందర్యాన్ని బట్టి ఇక్కడ భర్త అతిశయించినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా కిందకి వెళితే కనుక ఇంకొక సత్యం బయలుపరచబడుతుంది. అక్కడ ఎప్పుడైతే ఆ రాణిని రమ్మని పిలుస్తాడో ఈ రాణి ఏం చేస్తుందంటే వచ్చినటువంటి వారి యొక్క ఆజ్ఞను తృణీకరించి వెళ్లకుండా ఉంటుంది. ఈమె కూడా ఎందుకు తృణీకరించింది? నేను ఇంత అందంగా ఉన్నాను, నా అందం అంతటిని కూడా నేను ఇతరులకు ఎందుకు కనపరచాలనుకుందో లేదా ఏమనుకుందో తెలీదు, తన అందాన్ని బట్టి అతిశయించిందో లేదో మరి ఏంటో తెలియదు. కానీ అక్కడ తృణీకరించింది రాజాజ్ఞను. ఆజ్ఞ తృణీకరించగానే ఏం చేస్తాడు రాజు? ఏం చేస్తే సరైనటువంటిది ఉందో అని అక్కడ ఉన్నటువంటి వారి యొక్క మంత్రులందరినీ కూడా కనుక్కుని ఏం చేస్తాడంటే ఆమెను రాణిగానే ఉండకుండా తీసేస్తాడు. అర్థమైందండి? సో చూడండి, ఈ సౌందర్యాన్ని బట్టి అతిశయించేటటువంటి వారిలో ఇద్దరు కనపడుతున్నారు. ఇక్కడ ఒక పక్క రాజు కనపడుతున్నాడు, మరొక పక్క రాణి కూడా కనపడతా ఉంది. సో ఉన్నటువంటి దానిని బట్టి సంతోషిస్తే కనుక ఆ రాణి సౌందర్యముగా ఉంది, అదేవిధంగాను తన యొక్క స్థానాన్ని కోల్పోయేది కాదు. అదేవిధంగా రాజు అంతగా అహంకారంతో అక్కడ శిక్ష విధించేవాడు కూడా కాదు. సో ఈ సౌందర్యం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది అనమాట. బైబిల్ గ్రంథం కూడా ఒక మాట చెప్తా ఉంది పిల్లరా, ఇదేమని చెప్తుంది? మోసకరము అని చెప్తుంది. ఏంటంటే సౌందర్యం గురించి మాట్లాడితే ఏమంటాడు?
మోసకరము అంటాడు. ఇంకో మాట కూడా ఉందండి, మీరు ఏమైనా చదివారా ఎప్పుడైనా? మోసకరము ఒకటి, ఇంకోటి ఏంటి? వ్యర్థము అంటాడు. ఈ వ్యర్థం అనే మాటను జ్ఞాపకం చేసుకొని పిల్లరా, ఎవరైనా సరే మీ ఇంట్లో డస్ట్బిన్ ఉంటుంది, ఉంటుందా ఉండదా అండి? దాన్ని ఏమంటారండి? ఇంకో మామూలుగా మంచి గ్రాంధికమైన పదం వాడండి, ఏమంటారు దాన్ని? చెత్త బుట్ట కాకుండా ఇంకా వ్యర్థ పదార్థం అంటారా లేదా? అంటే వ్యర్థ పదార్థాలు అంటారా లేదండి? దాన్ని అంటారా? ఇప్పుడు మీ చెత్త బుట్టను తీసుకెళ్ళి మీరు బీరువాలో జాగ్రత్తగా దాచుకుంటున్నారు ఎవరైనా? ఎవరు చేయట్లేదండి. ఎందుకని? అది వ్యర్థము కాబట్టి మనం దానిని జాగ్రత్త చేయము. మరి సౌందర్యాన్ని దేంతో పోల్చాడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో? అంతేనండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట మనకి రాయబడి ఉంది. ఇది స్త్రీలందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి అధ్యాయమే 31వ అధ్యాయము. మరి అందులో మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని. సో మొదటి లక్షణం ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందండి అని ఇక్కడ ఎవరో గట్టిగా చెప్తున్నారు, ఆడవాళ్ళకండి. వెంటనే చెప్పేస్తున్నారు మాకు సంబంధించింది కాదు అని. మనకు కూడా ఉన్నాయండి, లైన్లో వస్తాయి. చూడండి పిల్లరా, సౌందర్యమును బట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో అతిశయించ వీలు లేదు. సౌందర్యంగా ఉన్నామా అందుని బట్టి కూడా మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. దేవా నీకు వందనాలని చెప్పాలి. చక్కగా సౌమ్యంగా ఉండాలి. మితమైనటువంటి అలంకరణ కలిగి, ఎలాగైతే స్త్రీలు పురుషులు అలంకరణ దేవుడు చెప్తున్నాడో అలంకరణతోటి సంతోషంగా ముందుకు సాగాలి. అంతకు మించి మనము చేస్తే కనుక అది దేవుని దృష్టికి అయోగ్యమైందే. ఈ సౌందర్యం బట్టి అతిశయించేది కూడా ఎప్పుడు వస్తుందండి? అంత బాగున్నాకే వస్తుంది అనమాట. మొదటి లక్షణం. రెండవ లక్షణాన్ని మనం చూస్తే కనుక జ్ఞానమును బట్టి, అదేవిధంగా ఐశ్వర్యమును బట్టి మనకి ఇది సంభవిస్తుంది. దేన్ని బట్టి అంటే రెండవది జ్ఞానమును బట్టి, ఐశ్వర్యమును బట్టి మనకి ఈ అతిశయం అనేటటువంటిది మన ముందుకు వస్తూ ఉంటుంది పిల్లరా. ఇర్మియా 9:23లో చాలా చక్కగా చెప్పేస్తాడు అక్కడ. జ్ఞానమును బట్టి కానీ, లేకపోతే శూరుడు శౌరత్వమును బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు ధనవంతుడు ఐశ్వర్యమును బట్టి కానీ అతిశయించడానికి వీలు లేదు. అతిశయించేవాడు ఎవడైనా ఉంటుంది దేవుని యొక్క నామం బట్టి అతిశయించాలని చెప్పి 9వ అధ్యాయం 23వ వచనం మనకి రాయబడి ఉంది. మరి దాని ప్రకారం మనం చూస్తే కనుక జ్ఞానమును బట్టి ఐశ్వర్యమును బట్టి ఎప్పుడు కూడా మనం అతిశయించొద్దు. కానీ మనకి కొన్ని ఉదాహరణలు బైబిల్లో కనపడతా ఉంటాయి. ఒక రకంగా మనం ఇక్కడ చూస్తే కనుక ఇందాక నుంచి చూస్తున్నాం కదా ఎస్తేరు గ్రంథము. ఆ ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి అహష్వేరోషు రాజు కూడా మనకు కనపడతా ఉంటాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? మొదటి అధ్యాయం మీరు 1 నుంచి 9 వరకు కూడా చూస్తే కనుక అతడుకు కలిగినది అంతటినీ కూడాను కనపరుచుకోవాలని చెప్పి, అంటే తనకు ఎంత ఆస్తి ఉంది, తన దగ్గర ఎంత గొప్ప సామాగ్రి ఉంది, ఎటువంటి విధమైనటువంటి వస్త్రాలు నా దగ్గర ఉన్నాయి, బంగారం ఎలా ఉంది, వెండి ఎలా ఉంది, వీటన్నింటినీ చూపించుకోవాలని చెప్పి పెద్ద ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. దానిని బట్టి అతడు ఏం చేశాడు? అతిశయించినటువంటి వాడుగా మనకు కనపడతా ఉంటాడు. చాలా చక్కగా రాస్తాడు పిల్లలు. అక్కడ ఎలా వర్ణిస్తాడంటే ఆ కర్టెన్స్ వేసినటువంటి కలర్స్, అదేవిధంగా కింద వేసినటువంటి బండలు, పాలరాతి బండల గురించి మాట్లాడతాడు. దాని మీద వేసినటువంటి పరుపుల గురించి మాట్లాడతాడు. ఒక్కొక్కటి తన దగ్గర ఉన్నటువంటి ప్రతీదీ కూడా తీసుకొచ్చి ఏం చేస్తాడు? అతిశయించి వాటన్నింటినీ చూపించినట్టుగా మనం అందులో కనపరుచుకుంటూ ఉంటాం. అదేవిధంగా నూతన నిబంధనకు వస్తే కనుక ఒక గుంపు మనకు కనపడతా ఉంటుంది. వారు దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉన్నారని, ధర్మశాస్త్రమును తెలుసుకున్నటువంటి వారుగా ఉన్నారని చెప్పి ఎంతో అతిశయించినటువంటి వారుగా మనకు కనపడుతున్నారు. ఎవరండి వారు? శాస్త్రులు, పరిసయ్యులు. వారు తమ జ్ఞానమును బట్టి ఎంతో అతిశయించినటువంటి వారుగా ఉంటారు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు తమకున్నటువంటి ధనాన్ని బట్టి కూడా ఎంతో అతిశయించేవారు. ఎందుకంటే వారు బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు. ఓ సందర్భంలో శుంకరి తర్వాత పరిసయుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటా ఉంటాడు? తనకు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని బట్టి అతడు అతిశయపడిపోతూ ఉంటాడు. ఇదిగో నాకు ఇచ్చినటువంటి ఆస్తి అంతట్లో కూడా 10వ భాగం నీకు తీసుకొచ్చి నేను ఇస్తున్నానని చెప్పి గర్వించినటువంటి వాడుగా మనకు కనపడతా ఉంటాడు అక్కడ. సో ఈ శాస్త్రులు, పరిసయ్యులు కూడా మనకు కనపడతా ఉంటారు. ఏంటంటే ఉన్నతమైన స్థితిలోనికి వాళ్ళు ఉన్నారని చెప్పి. సాధారణంగా ఈ లక్షణం కూడా అందరిలోనూ కనపడతా ఉంటుంది పిల్లరా. ఎవరైనా ఒకవేళ బాగా చదువుకుంటున్నారు అనుకోండి, ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే ఆ కింద ఉంటారు చూసారా, క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడి యొక్క హావభావాలు వేరేగా ఉంటాయి, ఆ తర్వాత యావరేజ్గా వచ్చేవాడి యొక్క హావభావాలు వేరేగా ఉంటాయి. టీచర్స్ ఎవరు ఉన్నట్టు వాడికి బాగా అర్థమైపోతుంది అది. ఎందుకంటే వాళ్ళు చూసి తెలిసిపోతూ ఉంటుంది. అవునా కాదండి? సో చూడండి, జ్ఞానమును బట్టి అతిశయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు వస్తుంది ఇది? లేనప్పుడు వస్తుందా వాడికి? రాదు.
ఎప్పుడైతే జ్ఞానం అధికమైందో, ఎప్పుడైతే ఐశ్వర్యం అధికమైందో ఆటోమేటిక్గా అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ శాతము ఎవరిని చూస్తూ ఉంటామంటే, మరి ఆ పదం వాడచ్చో వాడకూడదో తెలియదు, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎప్పుడైతే బాగా ఎక్కువైందో హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల మొత్తం భారతదేశం అనుకుందాం, ఇది అయినప్పటి నుంచి కూడాను ఎక్కువ ఏదైతే భూములు ఇంతకు మునుపు ఎందుకు పనికిరానటువంటి భూములు, అది పొరంబోకు భూముల్లానో లేకపోతే అలా ఉన్నటువంటి భూములు ఒక్కసారిగా ధరలు ఎక్కువైపోయి వచ్చేసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ పొలాలు కలిగి ఉన్నటువంటి వారి యొక్క విధానం ఎలా మారిపోయిందో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. అవునండి, అందరికి అర్థమైంది అనుకుంటే ఉదాహరణ. ఐశ్వర్యమును బట్టి అతిశయించేటటువంటి పరిస్థితి ఎలా వచ్చిందంటే, అది ఏమీ లేనప్పుడు, అంటే అది మామూలుగా బీడు భూమిగా ఉన్నప్పుడు వారి యొక్క హావభావాలు, మాట్లాడే తీరు, విధానం అంతా ఎలా ఉందో అది ఇప్పుడు అలా ఉందా ఆలోచించండి. అలా ఉండదు, కంప్లీట్గా ఏమైపోతుంది, అది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా వారి యొక్క మాటల్లో కూడాను, వాటి అన్నిటిలో కూడాను వారి యొక్క కంఠాహారం వల్ల వారు ధరించుకుంటారు. ఉదయ ఆలోచనలన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి, మాటలన్నీ కూడాను పెద్ద పెద్దగా ఉంటాయి. అదే మరి మునుపు చిన్న స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడాను పెద్దగా అయిన తర్వాత అవి చాలా చులకనగా కనపడటం మొదలు పెట్టేస్తూ ఉంటాయి. స్థితిగతులను బట్టి మనకు అతిశయం రావడానికి వీలు లేదని బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా చెప్తుంది. ఇది రెండవది ప్రియులారా. సో ఇది కూడా ఎప్పుడు కలుగుతుంది చూడండి, ఈ జ్ఞానము ఐశ్వర్యము వచ్చిన తర్వాత ఈ అతిశయం అనే లక్షణం వెనకాలే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఎలా చెప్పుకోవచ్చు అంటే తెలుసా అండి, ఈ సౌందర్యము కానీ లేకపోతే జ్ఞానము ఐశ్వర్యము కానీ ఇవి రెండు కూడా వస్తున్నప్పుడు ఇంకా మిగతాయి కూడా ఒక షాడో లాగా ఒకటి వస్తూ ఉంటుంది వెనకాల, దాని నీడలాగా వస్తూ ఉంటుంది. ఆ నీడ ఏంటంటే ఈ అతిశయం. అర్థమైందండి అందరికీ కూడాను. సో ఈ నీడలాగా వస్తూ ఉంటుంది, మనము చాలా చాలా జాగ్రత్త పడాలి. మూడవది మనం చూసినట్లయితే కనుక అక్కడ ఇర్మియాలోనే మాట్లాడుతున్నట్లుగా శూరత్వం గురించి మాట్లాడతాడు. లేకపోతే మనము మామూలు మాటల్లో మాట్లాడుకోవాలంటే బలమును బట్టి అని మనం అర్థం చేసుకోవచ్చు, మనకు కలిగి ఉన్న బలమును బట్టి. ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకి బాగా అర్థమవుతుంది ఈ బలమును బట్టి ఏంటి అనేది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి బలము బలగము అంతా కూడాను అది ఎలా అయిపోయిందంటే చిన్నగా అయిపోయింది. రాజుల కాలంలో ఒకవేళ అతని శౌర్యమును చూపించాలంటే, బలమును చూపించాలంటే కనుక అతని దగ్గర ఎంత గొప్ప రథములు, ఎంత గొప్ప సైన్యము, ఎంత గొప్ప గుర్రాలు, ఈ ఆయుధాలు ఉన్నాయో దానిని బట్టి ఈ యొక్క శౌర్యమును చూపించేవారు. బైబిల్లో చాలా ఉదాహరణలు మనకు కనపడతాయి. కీర్తనాకారుడు కూడా ఒక మాట మాట్లాడతాడు 20వ అధ్యాయం 7వ వచనంలో. అక్కడ ఒకసారి చదవండి, ఏమంటాడు? రథములను బట్టి కానీ గుర్రములను బట్టి కానీ అతిశయించొద్దని చెప్తాడు. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాం. అర్థమైంది కదండి. ఇప్పుడు ఇక్కడ దేన్ని బట్టి అతిశయించారు అని చెప్తున్నాడు? కొందరు తమ రథములను బట్టి, కొందరు తమ గుర్రములను బట్టి. ఈ ఉదాహరణలు మనకి పాత నిబంధన అంతటా కనపడతా ఉంటాయి పిల్లారా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసారు. వచ్చి వాళ్ళు ఎర్ర సముద్ర మార్గముగా వచ్చి వెళ్తా ఉన్నప్పుడు ఫరో యొక్క హృదయం కఠినపరచబడిన తర్వాత అతడు కూడా ఏమనుకున్నాడు, ఇప్పుడు నాకున్న బలము, నాకున్నటువంటి ఈ యొక్క శౌర్యం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా నేను ఇప్పుడు కనపరిచి వాళ్ళని మళ్ళీ బానిసత్వంలోనికి తీసుకొస్తా అనుకున్నాడు. అక్కడ అనుకున్న తర్వాత ఏం చేశాడో తెలుసా అండి? 600 శ్రేష్టమైన రథములను వాళ్ళ మీదకి పంపిస్తాడు. అంత మాత్రమే కాకుండా గొప్ప సైన్యమును అక్కడ పంపించినట్లుగా ఐగుప్తు రథములన్నింటినీ కూడా పంపించాడని మనకు అక్కడ రాయబడి ఉంటుంది నిర్గమకాండం 15వ అధ్యాయంలో. ఆ గుర్రాలను, ఆ రథాలను పంపించి తన బలాన్ని చూపించాలనుకున్నాడు. అది మనం చూస్తూ ఉంటాము. యెహోషువ గ్రంథంలో కూడా 11వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంటుంది. అనేక మంది రాజులు, చాలా మంది ఆ చుట్టుపక్కల ఈ కనాను దేశంలో ఉన్నటువంటి చిన్న ప్రాంతాలకు చెందినటువంటి రాజులందరూ కూడాను ఒక్కసారిగా ఏకమైపోతారు. ఎవరి మీదకి? ఈ ఇశ్రాయేలీల మీదకి. వీళ్ళందరి మీదకి కూడాను అనేకులు కలిసి ఒక్కసారిగా వచ్చి పడిపోతారు పిల్లారా. ఒకసారి 11వ అధ్యాయం చూడండి, అక్కడ ఎంతమంది రాజుల పేర్లు రాయబడి ఉంటాయి చూడండి. మొదటి వచనం నుంచి యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం. హసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును, షిమ్రోను రాజుకును, అక్షాపు రాజుకును, ఉత్తర దిక్కునున్న మన్య దేశంలోను, కిన్నెరెతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను, షెఫేలాలోను, పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును, తూర్పు పడమటి దిక్కుల యందలి కనానీయులకును, అమోరీయులకును, హిత్తీయులకును, పెరిజీయులకును, మన్యములోనున్న యెబూసీయులకును, మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండి హివ్వీయులకును వర్తమానం పంపగా.
చదవండి. వారు సముద్ర తీరమందలి ఇసుకరేణువులంతా విస్తారంగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకుని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి. మరి ఇంతమంది ఒక్కసారిగా వచ్చారండి. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలులతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్లు యొద్దకు వచ్చి దిగగా యెహోవా వారికి భయపడకున్నమాట. వారికి ఏం భయపడొద్దు. రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరిని అప్పగించదను అంటాడు. తర్వాత వాళ్ళందరినీ కూడా దేవుడు అప్పగిస్తాడు. వాళ్ళందరూ కూడాను నాశనం అయిపోతారు. పిన్నారా చూడండి, ఇప్పుడు ఇంతమంది రాజులు కలిసి ఇశ్రాయేలీయుల మీదకి అతిశయించి వారి యొక్క బలమంతటిని కూడా చూపించాలని విస్తారమైన ఇసుక రేణువులంత జనము ఇశ్రాయేలీయుల మీదకి వచ్చేసారు. వచ్చినప్పటికీ కూడా వారు అతిశయం నెగ్గిందా అండి? నెగ్గలేదు. ఎవరు? అక్కడ ప్రభువు కలగ చేసుకుని వారికి శిక్షను విధించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. కాబట్టి ఎవరైనా తమకు కలిగి ఉన్నటువంటి బలమును బట్టి ఒకవేళ అతిశయిస్తున్నట్లయితే కనుక మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారికి నాశనము ఖచ్చితంగా తటస్థించబోతుంది అని చెప్పి. ఎందుకంటే అతిశయించినప్పుడు అక్కడ తగినటువంటి ఫలము పొందుతారని బైబిల్ గ్రంథము నిశ్చయముగా చెప్తా ఉందన్నమాట. సో మొదటిది ఏంటంటే దేనిని బట్టి మనం అతిశయించకూడదు? సౌందర్యమును బట్టి. రెండవది జ్ఞానం ఐశ్వర్యమును బట్టి ఎప్పుడు కూడా అతిశయించొద్దు. మూడవది మన బలమును బట్టి ఎప్పుడు కూడా మనము అతిశయించొద్దు. ప్రియులారా, ఈ మూడు కూడాను ఈ వచ్చిన తర్వాతే వెనకాలి అతిశయం అనేది వస్తుందని మనకు అర్థమైపోతా ఉంది. సో మనం ఎంత ఎదుగుతున్నామో అంతా ఏం చేయాలండి? ఒదిగిపోవాలి. ప్రభు కూడా అదే మనకు నేర్పిస్తూ ఉన్నారు. మీరు తగ్గించుకోండి, ఇంకా హెచ్చింపబడతారంటారు. హెచ్చింపబడ్డామా? మనము తగ్గించబడతామనే ప్రభు చెప్తా ఉంటారు. నాలుగవది ప్రియులారా, మనం చూస్తే గనక అధికారమును బట్టి మనం అతిశయించడానికి వీలు లేదు. అధికారమును బట్టి అన్నప్పుడు మరి ఇప్పుడు ఏ అధికారులు వస్తారంటారు? ఇప్పుడు ఇక్కడ ఏ అధికారులు వస్తూ ఉంటారు? ఏ అధికారమైనా మీరు తీసుకోండి, ఎవరికైనా సరే ఒక అధికారం అనేది ఇవ్వబడినప్పుడు అది చిన్న దగ్గర నుంచి మొదలుపెట్టి, ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి మొదలుపెట్టి రాజుల వరకు, అంటే ఆ ఉద్దేశం ఏంటంటే మొత్తము దేశాన్ని పరిపాలించేటటువంటి అధికారుల వరకు కూడాను ఎవరికి ఏ అధికారం అయితే ఇవ్వబడుతుందో ఆ అధికారము దేవుని వలన ఇవ్వబడిందని చెప్పి గ్రహించి రోమపత్రిక 13వ అధ్యాయం ప్రకారము మనమందరము కూడాను అప్పగించిన పనిని మనం చేస్తున్నామన్నటువంటి వినయముతోను ముందుకు సాగిపోవాలి. ఎప్పుడైతే అధికారం మనం వస్తుందో వెంటనే ఏం జరుగుతుంది? అక్కడ గర్వం అనేది రావటము మొదలు పెడుతుంది, అతిశయం అనేది రావడం మొదలు పెడుతుంది. సాధారణంగా ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? ఇప్పుడు ఎప్పుడైతే మనకి అధికారము బలంగా వచ్చేసిందో వెంటనే మన కింద ఉన్నటువంటి వారిని ఏం చేస్తుంటాం? మనము బాధించటము, హింసించటము అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కనుక ఈ కింద ఉన్నటువంటి వారు ఎవరికి చెప్పుకోలేరు కనుక ఆ బాధను అనుభవిస్తూనే ఉంటారు. మరి అటువంటి పరిస్థితి వస్తుంది. కారణం ఏంటంటే అక్కడ అతిశయమే కారణమవుతుంది. సో మనకి ఇవ్వబడిన అధికారమును మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అన్ని బాగున్నప్పుడు వచ్చేటటువంటి మరొక లక్షణం కూడా ఇదే. అన్ని బాగున్నప్పుడే ఈ అతిశయం కూడా మనకి వస్తూ ఉంటుంది. బైబిల్లో ఒక చక్కటి ఉదాహరణ ఉందండి, ఒక చక్కటి ఉదాహరణ ఉంది. అతని స్థితిని మీరు ఒక్కసారి గమనించండి. మంచి భయభక్తులు కలిగిన స్థితిలో వెళుతున్నాడు, అంతా కూడా చాలా బాగుంది, తనకి బలం ఉంది, శౌర్యం ఉంది, అన్నీ బాగున్నాయి, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు అతడు చాలా చక్కగా దేవునిలో వెళ్ళిపోతే కనుక విజయవంతంగా తన జీవితాన్ని ముగించుకునేవాడు. కానీ ఈ ఒక్క అతిశయం అనేది తన జీవితంలోనికి అడుగు పెట్టింది. అడుగు పెట్టిన వెంటనే తను పతనా స్థితికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఆ వ్యక్తిని మనం ఒక్కసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథానికి రండి అందరూ కూడా ఒకసారి. ఇక్కడ అమాజ్య గురించి మనం ఈ రోజున ధ్యానిద్దాం. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఇశ్రాయేలు రాజు అందరూ తీశారండి. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము. చాలా శ్రేష్టమైనటువంటి ఉదాహరణ ఇది. మనం చూద్దాం అందరం కూడాను. తీయండి. ఇశ్రాయేల్ రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరమందు యూదా రాజును యోవాషు ఇశ్రాయేల్ రాజుగా ఉన్నాడు. అదే విధంగా యూదా రాజుగా ఎవరున్నారండి? ఇప్పుడు ఇక్కడ యోవాషు కుమారుడైన అమాజ్య రాజు అయ్యాడు. సో వీళ్ళిద్దరు కూడా ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టేసుకోండి. సొలొమోను కాలం వరకు మాత్రమే ఇశ్రాయేలీలందరూ ఒక్కటిగా ఉన్నారు. సొలొమోను తర్వాత మళ్ళీ వెంటనే ఏమైపోయింది? రెహబాము దగ్గర నుంచి విడిపోయింది. ఇశ్రాయేలీలు సెపరేట్ అయిపోయారు, యూదా జనాంగం సెపరేట్ అయిపోయారు. అప్పటి నుంచి ఇద్దరిద్దరు రాజులు వస్తూ ఉన్నారు. సో అదే విధంగా యెహోయాషు అదే విధంగా అమాజ్య రాజులుగా ఉన్నారని మనకు అర్థమైంది మొదటిది. తర్వాత అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 మంచి యవ్వన వయసులో ఉండగా అతడు పరిపాలన చేయడానికి వచ్చాడు. 25 years ఉన్నప్పుడు
అతడు రాజుగా నియమించబడ్డాడు. తర్వాత యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. మంచి అనుభవం ఉంది. 29 years పరిపాలన చేశాడండి. నెక్స్ట్ అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెహోయద్దాను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి చేసెను. యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారం అతడు చేసెను. మంచి సాక్ష్యాన్ని పొందాడు. ఒక చిన్న తప్పు ఏంటంటే ఇంకా యొక్క ఉన్నత స్థలాన్ని కొట్టించలేదు. కాకపోతే మంచి సాక్ష్యాన్ని, నీతి గలవాడిగానే అతడు నడుస్తూ ఉన్నాడని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. తర్వాత అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులు నర్పించుచు ధూపం వేచు నుండి రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజుకు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు, ఎవని పాపము నిమిత్తం వాడే మరణ శిక్ష నొందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. వాక్యమును అనుసరించి నడిచేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ అమాజ్య ధర్మశాస్త్రంలో మోషే ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏదైతే దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించాడో దానిని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. 12వ అధ్యాయం 20వ వచనంలో మీరు చూస్తే కనుక అక్కడ తన తండ్రి అన్యాయంగా కుట్ర చేయబడి చనిపోయాడు అన్న సంగతి రాయబడి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఆ పగను అతడు ఏం చేస్తాడు అక్కడ తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. లేకపోతే కనుక అన్యాయంగా కుట్ర చేసి చంపారు కనుక అవతల వ్యక్తులకు రావాల్సినటువంటి శిక్షను అతడు అమలు పరిచాడని చెప్పి మనం అనుకోవచ్చు, పగ అనే పదాన్ని వాడకుండా. రైట్. సో ఇక్కడ ఆ తండ్రులు ఎవరైతే తప్పు చేశారో వారిని శిక్షించాడు, కానీ వారి కుమారులను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ శిక్షించలేదు ధర్మశాస్త్రం ప్రకారము. సో ఇక్కడ వరకు మనకి ఏమర్థమవుతుంది అతడి యొక్క నడవడిక విషయంలో, అమాజ్య విషయంలో? మంచి యవ్వనస్తుడు, 25 సంవత్సరాలప్పుడు రాజ్యాన్ని ఏలుబడి చేయడానికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా మంచి ఎక్స్పీరియన్స్ కనపడుతుంది, 29 years ఏలుబడి చేశాడని. అంత మాత్రమే కాకుండా నీతి గలవాడని చెప్పి సాక్ష్యం చెప్తుంది బైబిల్ గ్రంథము. వాక్యమును అనుసరించి నడిచినటువంటి వాడని చెప్తుంది వాక్యము. అన్నీ బాగున్నాయండి, అన్ని క్వాలిటీస్ బాగున్నాయి. తన జీవితం అంతా కూడాను చాలా చక్కగా వెళ్ళిపోతుంది. వెళ్తుందా వెళ్ళట్లేదు అంటారా? ఇదే సాక్ష్యం మనము కలిగి ఉన్నట్లయితే కనుక మన జీవితము సాఫీగా ముందుకు సాగుతున్నట్లా సాగినట్లా? చాలా చక్కగా వెళతా ఉంది. రైట్, చదువుదాం రండి ఇప్పుడు. మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో 10,000 మందిని ఇంకొకటి యాడ్ చేయొచ్చు ఇప్పుడు అతని యొక్క సాక్ష్యములో. ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులను 10,000 మందిని హతము చేశాడు. తర్వాత సెలా అను పట్టణమును పట్టుకుని దానికి యొక్తయేలని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. అంటే విజయం కూడా వచ్చింది, యుద్ధాలకు వెళుతున్నాడు, విజయం కూడా పొందుతున్నాడు. అన్ని చాలా చక్కగా కొనసాగుతున్నాయి తన జీవితంలో. నెక్స్ట్ అంతటా అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు వద్దకు దూతలను పంపి మనం ఒకరినొకరము దర్శించుకున్నట్లు నన్ను కలియరమ్మని వర్తమానం చేయగా. ఇప్పుడు ఇది అవసరం అంటారో చెప్పండి. ఇశ్రాయేలీలు ఎవరిప్పుడు? వారి యొక్క తోటి సహోదరులే. అందరూ కూడాను ఒక గోత్రము, యూదా గోత్రము, ఆ 12 గోత్రాల్లో. సో వీళ్ళు సెపరేట్ అయిపోయి ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు అన్నీ బాగున్నాయి తన జీవితంలో చూసినప్పుడు అతడికి ఒక ఆలోచన పుట్టింది. ఏం ఆలోచన పుట్టింది? ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెహోయాషు వద్దకు దూతలను పంపించేతడు మనము ఒకరిని ఒకరు దర్శించుకుందాము, కలియరమ్మని వర్తమానం చేశాడు. అక్కడ వర్తమానం ఏంటంటే మనము యుద్ధము చేద్దాము రా అని చెప్పి అక్కడ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎందుకు వచ్చింది ఆలోచన అంటే అతడి దగ్గర ఉన్నటువంటి బలమును బట్టి, అతడి దగ్గర ఉన్నటువంటి శౌర్యమును బట్టి, అతనికి ఉన్న అధికారమును బట్టి, వీటన్నిటిని బట్టి అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలన్న ఆలోచన వచ్చింది. అంతకు ముందే కదా ఎదోమీయులతో యుద్ధం చేసి గెలిచొచ్చాడు. అందుకోసం అతను అనుకుంటున్నాడు ఇప్పుడు నేను ఎవరితోనైనా యుద్ధం చేస్తే గెలుస్తానని చెప్పి. నెక్స్ట్ ఇశ్రాయేల్ రాజు కూడా ఏమన్నాడో చూద్దాం. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలాగ వర్తమానం పంపెను. లెబానోన్లోనున్న ముండ్ల చెట్టు ఒకటి, ఒక చిన్న ఉపమానం చెప్తున్నాడు ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు. చెట్టు ఒకటి నీ కుమార్తె నా కుమారునికి ఇమ్మని లెబనోన్లోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా లెబనోన్లోనున్న దుష్టమృగం వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసి ఒక ఉపమానంలో చెప్పేశాడు అనమాట. నువ్వు ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో దాన్ని బట్టి నువ్వే నశించిపోతావు అని చెప్పి ఉపమాన రీతిగా ఒకటి ఇశ్రాయేల్ రాజు అతడికి చెప్పి పంపించాడు. నెక్స్ట్ నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు. కారణం ఇదండి, నువ్వు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు ఏం చేస్తున్నావు? అతిశయపడుచున్నావు. సరే, తర్వాత
ఇప్పుడు నీ నగరం నందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతో కూడా యూదా వారిని కూలినట్లు నీవెందుకు అపాయములో దిగుదు అని చెప్పినా సరే కూడా ఏం చేశాడంటే ఇప్పుడు ఇక్కడ అమాజ్య విననొల్లనందున ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడు? బయలుదేరి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా 12వ వచనంలో మీరు చూస్తే గనక గుడారములకు పారిపోయిరి అని ఉంటుంది. యుద్ధములో నిలవబడలేక ఏమైపోయారండి? పారిపోయారు. అన్ని బాగున్నప్పుడు ఈ యొక్క అమాజ్య జీవితంలోనికి అతిశయం అని ఒక లక్షణం వచ్చింది. దానివల్ల ఏం జరిగిందండి? తన ప్రజలనందరినీ కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా చక్కగా ఉంది ఇతడి జీవితము. మంచి యవ్వనస్తుడు, సాక్ష్యం పొందినవాడు, దేవునందు భయభక్తులు కలిగిన వాడు, వాక్యం అనుసరిస్తున్నవాడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయాన్ని చూసినటువంటి వాడు. ఒకటే ఒక్క లక్షణం వచ్చిందండి, ఈ అతిశయము. తన నాశనానికి అదే కారణమైంది. మన జీవితంలో కూడా అన్నీ బాగుంటాయి. అందంగా ఉన్నాము, దేవునికి స్తోత్రము. జ్ఞానం ఉంది, దేవునికి స్తోత్రము. తగినంత ఐశ్వర్యం మనకిచ్చాడు, దేవునికి స్తోత్రము. తగినంత బలమును మనకిచ్చాడు, దేవునికి స్తోత్రము. అధికారమును దేవుడు మనకి ఇచ్చాడు, దేవానికి స్తోత్రము. ఇవన్నీ కలిగి మనము జాగ్రత్తగా ముందుకు సాగుతూ వెళ్ళిపోతే గనక మన యొక్క జీవితం చాలా బాగుంటుంది. అన్నీ బాగున్నప్పుడు మన వెనకాల అపవాది మనలోనికి ప్రవేశపెట్టే ఏదో లక్షణం ఏంటంటే అతిశయమే. ఇది వచ్చినప్పుడు నిశ్చయంగా ఏమవుతుంది? పతనమవుతాం మనమందరము కూడాను. ప్రతి ఉదాహరణ బైబిల్లో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో అన్ని పరిశీలనగా మీరు ఒకసారి చూస్తే గనక అతిశయం అనే లక్షణం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ వారికి నాశనమే తటస్థించింది తప్ప ఎక్కడ కూడా వారికి ఉన్నత స్థితి వచ్చినట్టుగా మనకు కనపడదు. సో ఎంత ఎదిగినా ఒదిగిపోయి ఉండాలనేదే గొప్ప సత్యము. ఈ రోజున కేవలము అవిశ్వాసులను బట్టే కాదు ప్రియులారా, ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాము. ఆ విశ్వాసంలో ఉన్నటువంటి మనము కూడా దేనిని బట్టి అతిశయించాలని చెప్తున్నాడో. సాధారణంగా ఇంకెక్కడ మనం అతిశయిస్తున్నామో ఇంకొక లక్షణం చూద్దాం. అదేవిధంగా మరి సేవకుల విషయంలో కూడా ఒక మాటను చూద్దాము. పౌలు గారు మంచి సాక్ష్యాన్ని ఇస్తాడు అతిశయం విషయంలో, అదొకటి చూద్దాము. చివరాఖరికి మనం అందరం కూడా చాలా సులువుగా పడిపోయి మరొక లక్షణం. 3 మొత్తం 7 అనుకున్నాం కదండి, 4 అయిపోయాయి. 5వది మనం చూద్దాము, విశ్వాసమును బట్టి. దేనిని బట్టి పడిపోతామండి మనము? విశ్వాసమును బట్టి, లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడుకుంటే రక్షణను బట్టి అతిశయించే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనము గమనిస్తూ ఉంటాం ఏంటంటే, మనము దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారం అనుకోండి, దేవుని తెలుసు మనకి. ఇప్పుడు దేవుడు అంటే ఎవరో రక్షింపబడిన అందరికీ కూడా తెలుసు. మరి రక్షణ అనుభవంలో లేనటువంటి వారికి, విశ్వాసం లేనటువంటి వారికి దేవుడు ఎవరో తెలియదు. వారు ఇంకా ఒక గుడ్డితనంలో ఉన్నారు, వారికి వెలుగు అనేది లేదు, వారు ఆ బయటికి రాలేదు. అయితే వెలిగింపబడినటువంటి వీరు అవతల వ్యక్తులను చూసి ఏం చేస్తూ ఉంటారు? హేళన చేస్తూ ఉంటారు. అంటే ఇంకా కొత్తగా రక్షణలోకి వచ్చినటువంటి వారు, లేకపోతే కనుక దేవుని తెలుసుకున్నటువంటి వారు కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాము. మాకు దేవుణ్ణి తెలుసుకున్నాము, మేము దేవుని నమ్ముకున్నాము అని చెప్పి అతిశయం చూపించేటటువంటి వారుగా ఉంటారండి. ఇప్పుడు చూసారు అలాంటి వారిని ఎవరైనా? శాస్త్రుల పరిచయాలు అలాగే ఉండేవారు. మేము స్వకీయ జనాంగం, మేము దేవుణ్ణి తెలుసుకున్న వారము, దేవుడు మాకు అన్ని ప్రత్యక్షతలు ఇచ్చాడు, మేము అన్ని బయలుపరుచుకున్నాం, అటువంటి స్వభావం అనమాట. మీరైతే ఇంకా దేవుని తెలుసుకోలేదు, ఇంకా గుడితనంలోనే ఉన్నారు అని చెప్పి అతిశయించేటటువంటి ఒక అవకాశం అక్కడ మనకి కనపడతా ఉంటుంది ప్రియులారా. పొందిన రక్షణ అనుభవాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం అతిశయించడానికి వీలు లేదని బైబిల్ గ్రంథం ఎంతో చక్కగా చెప్పేస్తూ ఉంది. ఎందుకంటే ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 4 నుంచి మీరు 9 వరకు చూస్తే కనుక అక్కడ ఏమంటాడంటే, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనలను కనికరించాడు, కృప ద్వారా రక్షించాడు. కాబట్టి ఇది దేవుని వరమే, ఇది దేవుని వరము గనక మీరు అతిశయపడ వీలు లేదు. చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాడండి. రక్షణను బట్టి మనము అతిశయించే అవకాశము ఏమాత్రము కూడా లేదు. రక్షణ పొందుకున్నటువంటి మనము ఎప్పుడూ కూడాను మనము ఒకరి ద్వారా కొనబడ్డామన్నటువంటి సత్యాన్ని గ్రహించి, ఈ రక్షణ పొందటానికి మనము ఏ ప్రయాస పడలేదని గ్రహించి, ఈ రక్షణ పొందటానికి మనం ఏం చెల్లించలేదని గుర్తిరిగి ఎప్పుడు కూడా దీన మనస్సును కలిగి మనము ముందుకు సాగాలి. రక్షింపబడ్డాము కదా అని చెప్పి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళటానికి ఏ మాత్రం కూడా అవకాశము లేదు ప్రియులారా. ఒక్కసారి ఎఫెసీ 2:9 మాత్రం చదవండి. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఏమంటే మనం పొందిన రక్షణ బట్టి ఎప్పుడైనా ఎక్కడైనా మన హృదయంలో అవకాశం వచ్చిందనుకోండి, అది ఎట్టి పరిస్థితులు అతిశయించదు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకొంచెం ముందుకు వెళతాడు. ఏమంటాడో తెలుసా అండి? ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మాట్లాడుతూ, సహోదరులారా
మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను గమనించండి అంటాడు. ఏంటి ఆ విషయం అని అంటే కనుక, ఇదిగో జ్ఞానులైనటువంటి వారిని సిగ్గుపరచు నిమిత్తము దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటాడండి? వెర్రివారిని ఎన్నుకున్నానంటాడు. బుద్ధిమంతులైనటువంటి వారిని సిగ్గుపరచు నిమిత్తము, లేకపోతే బలమైనటువంటి వారిని సిగ్గుపరచు నిమిత్తం ఎవరిని ఎన్నుకున్నానంటాడు? బలహీనులైనటువంటి వారిని ఎన్నుకున్నానంటాడు. ఆ తర్వాత ఇంకా రాస్తాడు, నీచులైనటువంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేనికండి? రక్షణ ఇవ్వటానికి. ఇప్పుడు మన స్థితి ఏంటండి? మన స్థితి ఏంటి ఇప్పుడు? వెర్రివారము, బలహీనులము, నీచులము, ఇంకా తృణీకరింపబడిన వారము. 4 క్వాలిటీస్ ఉన్నాయి మనకి రక్షణ పొందటానికి. అండి 4 క్వాలిటీస్ ఉన్నాయి. ఎంతమంది దగ్గర ఉన్నాయండి ఆ క్వాలిటీస్? నేను ఒకవేళ మిమ్మల్ని అన్నాను అనుకోండి, మీరు అందరూ వెర్రివారు అన్నారు అనుకోండి, మీకు ఎక్కడైనా కోపం వచ్చేస్తుందేమో. అయితే అనేనా అండి? నేను అనట్లేదండి, ప్రభు అంటున్నాడు. అంటే మనము వెర్రివారము గాను, బలహీనమైన వారము గాను, నీచులైన వారము గాను, తృణీకరింపబడిన వారము గాను ఉండగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడండి? తన కృప ద్వారా రక్షణ ఇచ్చాడు. మరి ఈ స్థితిలో మనకి రక్షణనిచ్చినప్పుడు మనము ఆ మార్గమును విడిచిపెట్టి అతిశయం అనే దాన్ని తీసుకోవడానికి వీలు లేదు. అతిశయించొద్దండి ఎట్టి పరిస్థితిలో. ఇచ్చిన ఈ రక్షణను బట్టి సంతోషించాలి. దేనిని బట్టి అంటే దేవుని బట్టి. దేవానికి స్తోత్రం అనగలగాలి. అలా దేవుడు నడిపించాలి. 6వది మనం ఒకవేళ చూద్దాము. ఎవరి విషయంలో చూద్దామంటే సేవకుల విషయంలో చూద్దాం. సేవకులు, సువార్థికుల విషయంలో మనం ఒక్కసారి గమనిద్దామండి. మొత్తం అందరినీ తీసుకోండి, ఎవరో ఒకరిని ప్రత్యేకించి మీ దృష్టిలోనికి తీసుకురాకండి. ఏ ఒక్కరిని కూడా ఉద్దేశించి మీరు ఆలోచించకండి. సాధారణంగా కొంతమంది, అంటే అందరూ కూడా కాదు, మళ్ళీ కొంతమంది సేవకులు లేదా స్వార్థికులు ఏమనుకుంటా ఉంటారంటే, ఈ స్వార్థ ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ స్వార్థను బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అతిశయిస్తూ ఉంటారు. కారణం ఏంటి? ప్రత్యేకంగా దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, ప్రత్యేకంగా నన్ను నియమించుకున్నాడు అని చెప్పి ఒక గర్వించేటటువంటి స్థానంలోనికి చాలామంది వచ్చేసారు ఈ రోజున. అవునండి? ఇప్పుడు వాళ్ళు కొంతమంది సేవకులు ఎలా అంటే అలా నడుచుకుంటూ వస్తున్నారంటే వాళ్ళ అతిశయం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఎవరైనా వచ్చి వారికి దండం పెట్టినా, కాళ్ళు మొక్కినా సరే వద్దని చెప్పే పరిస్థితి ఈరోజు లేదు. చక్కగా దీవించి పంపించేటటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే వాళ్ళ అతిశయం ఉందా లేదా? వాళ్ళు ఉన్న స్థితిలో ఎలా ఉన్నారంటే దేవుడి తర్వాత దేవుడు మేమే అన్నట్టుగా ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితి లేదు బైబిల్ ప్రకారంగాను. ఎవరైనా సరే అక్కడ ఆ స్థానంలో ఉన్నారంటే గనక వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము పరిచారకులం అంటున్నారు అక్కడ. అవునండి, అర్థమవుతుందండి? ఇప్పుడు పరిచారకుడు, ఇప్పుడు ఎవరైనా ఏ సేవకుడైనా సరే మీరు పరిచారకుడు అన్నారనుకోండి, వాళ్ళకి మీరు గౌరవం ఇచ్చినట్ట లేక అవమానించినట్ట? అవమానించినట్టు అవుతుందా? ప్రస్తుత పరిస్థితులలో అవమానించినట్టు అవుతుంది. మరి బైబిల్ ప్రకారం అయితే గౌరవించినట్లేండి. గౌరవించినట్టే కదండి, కాదంటారా? లేకపోతే కేవలము దైవజనులు అంటేనే గౌరవం ఇచ్చినట్టు. ఇప్పుడు ఇంకేది వాడినా సరే అది అవమానపరిచినట్లే. ఎందుకంటే ఆ పదం కావాలి, ఆ పదాన్ని వాడుకోవాలి. ఎవరికి కూడాను దీనదాసుడనో, దైవదాసుడనో, లేకపోతే పనివాడనో అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. అక్కడ ఉన్నతమైనటువంటి మాటలు ప్రాఫిట్ అనో, లేకపోతే అపోస్టల్ అనో, లేకపోతే ఇంకేదైనా సరే అక్కడ కింద రాసుకోవటానికి ఇష్టపడతారనమాట. ఎవరైనా సరే అరే నువ్వు పరిచారకుడివి అన్నారంటే కనుక ఊరుకుంటారా? సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తా, గమనించండి. పౌలు గారిని ఏమందామండి? పౌలు గారిని ఏమందాం? అదేనండి, బైబిల్ గ్రంథం చెప్తుందండి. ఒక్కసారి కొరింథీయులకు రాసిన పత్రిక రండి, 3వ అధ్యాయానికి. 1 కొరింథీ 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయ దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంది. మొత్తానికి ఏంటంటే సర్వెంట్ అన్నమాట. ఎవరండి ఇప్పుడు ఇక్కడ జీతం పుచ్చుకునేవాడు ఏమవుతాడండి? లాస్ట్కి జీతగాడే అవుతాడా ఆవిడ? అంతే కదండి. మరి ఇప్పుడు ఇక్కడ చెప్తున్న దాని ప్రకారము పౌలు, అపోలో వాళ్ళిద్దరిని ఎలా పోల్చుకున్నాడు? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా అంటున్నాడు. అంతేనండి. సో ఇప్పుడు చూడండి, మరి ప్రపంచవ్యాప్తంగా
ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వాడబడినటువంటి దైవజనుల లిస్ట్ ఒకటి మనం తీసుకుంటే కనుక ప్రధానమైనటువంటి శిష్యులు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత రక్షింపబడినటువంటి కొంతమంది లిస్ట్ ఒకళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరిలో కూడాను బాగా బలంగా వాడబడింది ఎవరన్నా కనపడుతున్నారంటే పౌలు గారు మనకు కనపడుతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తుని పోలి నడిచాడు ఆయన. అంతగా నేను నడిచాను, మీరు నడవండి అన్నటువంటి వ్యక్తి అతను. సో ఆ వ్యక్తిని పోలి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆ స్టేట్మెంట్ని క్లెయిమ్ చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. పౌలు గారు చెప్పిన ఆ స్టేట్మెంట్ని ఎవరైనా మళ్ళీ చెప్పగలిగిన వారు ఉన్నారా అంటే ఎవరూ లేరు అలాగా. సో అంత గొప్ప దైవజనుడు లేకపోతే అంత బలంగా వాడబడినటువంటి పౌలు గారు తనను తాను పరిచయం చేసుకుంటూ అంటున్నాడు, అపోలో అయినా సరే నేనైనా సరే ఎవరము పరిచారకులమే కదా అంటున్నాడు. మరి స్వార్థికులకు కానీ సేవకులకు కానీ అతిశయించుకోవడానికి ఏదైనా ఉందా? ఏది లేదు. అతిశయ కారణం అనేదే లేదు పిల్లారా. ఇంకా చక్కగా ఇంకో మాట చూద్దాం రండి. ఒక్కసారి 9:16 చూడండి. ఇదే 1 కొరింథీ 9:16 రెండు మాటలు చూసేసి ముందుకు వెళ్ళిపోదాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం ఏమంటున్నాడండి? నేను సువార్త ప్రకటిస్తున్నా సరే నాకు అతిశయ కారణం లేదంటాడు. అది నాకు ఉన్నటువంటి భారము అని చెప్తున్నాడు. నేను ప్రకటించకపోతేనే నాకు శ్రమ అంటున్నాడు పిల్లారా. అటువంటి స్వభావము కలిగినటువంటి వాడు పౌలు అని మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నటువంటి మాట చూద్దాం. లూకా 17:10 లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనం చూడండి. అంటే అందరికీ వర్తించే సేవకులే కానీ స్వార్థికులే కానీ అందరితోటి ప్రభు ఏం చెప్పారంటే ఆయన వెళ్తున్నప్పుడు అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము నిష్ప్రయోజకులమైన పనివారమే, మేము చేయవలసిందే చేశామని మీరు చెప్పుడి అనేను. ఏమండి, అతిశయించుకోవటానికి సేవకుల దగ్గర ఏ మాత్రం కూడా అవకాశము లేదండి. కేవలము పనివారుగా తమను తాము పరిచయం చేసుకోవాలి తప్ప చేసింది మాత్రమే చేశాము, అంతకు మించి మేము ఏం చేయలేదు నాయన అని ప్రభు సన్నిధానంలో ఒప్పుకోవాలి తప్ప అంతకు మించి ఏమీ లేదు. అతిశయ కారణమే లేదు. కానీ దీనికి వ్యతిరేకంగా జరుగుతూ అన్నటువంటిది దేవుడు ఎన్నుకున్నటువంటి వారినే కదా చెప్తున్నాడు. అక్కడ దేవుడు ఏర్పరచుకున్న తర్వాతే కదా. సో ఇప్పుడు విశ్వాసులకైనా సరే రక్షింపబడిన తర్వాత వెనక వస్తుంది అతిశయము. సేవకులైన స్వార్థికులైనా సరే వాడబడుతున్నటువంటి సమయంలో వస్తుంది వెనకే ఈ అతిశయము. చాలా దీనస్థితిలో ప్రారంభించినప్పుడు సేవ చాలా చక్కగా నమ్రతతోటి ఈ ఆత్మఫలాలన్నీ ఫలిస్తూ అన్ని లక్షణాలు సాత్వికత్వము కానీ అన్నీ ఈ క్రీస్తుని పోలి నడిచినటువంటి నడవడిక కనపడుతూ ఉంటుంది. కానీ సేవ విస్తరిస్తున్న కొలతగా ఏమైపోతూ ఉంటుంది? ఈ నోటికి ఇంకా అడ్డు అదుపు లేకుండా అనేకమైన మాటలు మాట్లాడటము, లేకపోతే హావభావాలు చూపించటము, ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రస్ఫుటంగా మనకు కనపడే పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడేనండి ఎప్పుడైతే ఎదుగుతున్నారో అప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఏ రంగంలోనైనా మీరు తీసుకోండి, మీ వ్యక్తిగత జీవితంలో కానీ, మీ యొక్క విశ్వాస జీవితంలోనే కానీ, లేకపోతే మీ యొక్క ఉద్యోగ విషయంలోనే కానీ, ఎక్కడైనా సరే మీరు ఎక్కడెక్కడైతే ఉంటున్నారో అక్కడక్కడ ఎదుగుతున్న ప్రతిసారి కూడాను గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే నాలో అతిశయం రావడానికి వీలు లేదు అనుకోవాలి. ఈ లక్షణాలన్నీ జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళితే పిల్లారా ఇక్కడ మనము మంచి సాక్ష్యము పొందుతాము, దేవుని దగ్గర మంచి ఫలము కూడా పొందుతాము. ఇక్కడ సాక్ష్యం పొందటం కూడా ఎంతో ముఖ్యమండి. ఎందుకంటే మనము మరణించిన తర్వాత మనకి మిగిలేది సాక్ష్యమే, ఇంకేమీ కాదు. మనము మిగిలిన తర్వాత మన ఎముకలు మిగిలిపోతాయి అనుకుందాం, కాసేపు మన జుట్టో గోరులో ఏవో మిగిలిపోతాయి అనుకుందాము. మరి మిగిలిపోయిన భూమి లోపల పాతి పెట్టబడిపోయి ఉంటుంది. కానీ నలుగురి నోట్లోనూ అందరి హృదయాల్లోనూ మిగిలిపోయేది ఏంటంటే ఒక సాక్ష్యమే. మన సాక్ష్యం ఇక్కడ మిగిలిపోతుంది. అలాగే దేవుని యొక్క పుస్తకంలో కూడా మన సాక్ష్యమే మిగులుతుంది అక్కడ. దానిని బట్టే మనము ప్రతిఫలం అనేది పొందుతూ ఉంటాము. 6 ఒకసారి చెప్పేస్తారా? చివరి చెప్పి ముగించేసుకుందాం. మొదటిది ఏంటండి? సౌందర్యాన్ని బట్టి అతిశయించొద్దు. అందరూ కూడాను చెప్పండి, నేను అతిశయించను అని. ప్రైజ్ ది లార్డ్. సెకండ్ వన్ ఏంటండి? శౌర్యము, జ్ఞానమును బట్టి కానీ ఐశ్వర్యమును బట్టి కానీ, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి కానీ ఐశ్వర్యమును బట్టి కానీ నేను అతిశయించను. ఓన్లీ అని నేను అని చెప్తాడు కదా గవర్నర్ గారు. ఇది అలా ఉంది, ఇది అతిశయించరు. ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు మా పేరు చెప్పి మొత్తం ఇంత పెద్దది ఉంటుంది, ఆయన వచ్చి మాత్రం నిలబడి అను నేను అనగానే వీళ్ళు మొత్తం చెప్పేస్తూ ఉంటారు పేరు చెప్పి. అలా ఉంది. ఓకే పిల్లారా, సౌందర్యాన్ని బట్టి నేను అతిశయించను, జ్ఞానము బట్టి కానీ ఐశ్వర్యం బట్టి కానీ నేను అతిశయించను. మూడవదండి, బలమును బట్టి నేను అతిశయించను. చెప్పండి, ఒప్పుకోండి. ప్రభు సన్నిధానంలో నాకు చెప్పట్లేదండి,
ప్రభువుకి చెప్తున్నారు మీరు, నేను అతిశయించను అని చెప్పి. 4వది ప్రియులారా, అధికారమును బట్టి నేను అతిశయించను. విశ్వాసులైన వారు రక్షణను బట్టి నేను అతిశయించను. సేవకులైన వారు సేవను బట్టి ఎట్టి పరిస్థితుల్లో, అయితే స్థితిని బట్టి ఎట్టి పరిస్థితుల్లో అతిశయించను. కేవలము దాసుడను సేవకుడను మాత్రమే అనుకోవాలి. చివరాఖరిది ప్రియులారా, మనం అందరం కూడా ఒక చోట తప్పిపోతుంటాం. ఎక్కడో తెలుసా అండి? మనుషులను బట్టి మనం అతిశయిస్తూ ఉంటాం. ఎవరిని బట్టి అండి? మనుషులను బట్టి మనము అతిశయిస్తూ ఉంటాము. మనుషులను బట్టి ఎలా అతిశయిస్తామండి మనము? ఈ లక్షణం ఎలా వస్తుందండి? కొరింథీ సంఘంలో విచిత్రమైనటువంటి ఒక సమస్య వచ్చిందనమాట. 1 కొరింథీకి రండి ఒకసారి. 1వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ సంఘంలో ఉన్న సభ్యులు అందరూ కూడాను చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటారు ఇక్కడ? నేను పౌలుకు చెందినటువంటి వాడను, ఒకడు నేను అపోలోకు చెందినటువంటి వాడను, మరి ఒకడు నేను కేఫాకు చెందినటువంటి వాడను. కేఫా అంటే పేతురు గారు. సో నేను పేతురు సంబంధిని, నేను పౌలు సంబంధిని, నేను అపోలో సంబంధిని అని చెప్పి మనుషులను బట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా అతిశయిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఏంటంటే సాధారణంగా ఈ లక్షణం ఎలా వస్తుందంటే, ఉదాహరణకి మనకి తెలిసిన వారు ఎవరైనా సరే, ఒక ఎమ్మెల్యేనో మినిస్టరో లేకపోతే ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఐఏఎస్ ఆఫీసర్సో లేకపోతే ఇంకా ఏదైనా మంచి పొజిషన్స్లో ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? మనకు తెలియకుండానే మనం ఏమంటామంటే మావాడే. ఏమంటామండి? మావాడే. అంటే అతిశయం ఎక్కడి నుంచి వస్తుంది? వాడికి ఉన్నటువంటి పొజిషన్ బట్టి మనకు వస్తుంది. అంతేనా? ఇప్పుడు ఎవరైనా ఉన్నతమైన స్థానంలో ఉన్నారనుకోండి, మేము వారికి చెందిన వారని చెప్పుకోవడానికి ఎంతో అతిశయపడిపోతాం, గర్వపడిపోతూ ఉంటాం. అవునా కాదా చెప్పండి? అయితే ఈరోజు నా స్వభావం ఉందా లేదా? ఉందా అండి? అయితే ఒక్క మాట గ్రహించండి పిల్లరా, ఈ ఎమ్మెల్యేలో ఎంపీలో లేకపోతే ఉన్నతమైన స్థానంలో నిలబడినటువంటి వారందరికన్నా పైన ఉన్నటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను బట్టి మరి అతిశయిద్దామా చెప్పండి? ఆయనను బట్టి అతిశయిద్దామండి. నా వాట్సాప్లో ఎప్పుడైనా నా ఫోటో వెనకాల ఎప్పుడు ఒకటి రాసి ఉంటుందండి. చూసారు ఎప్పుడైనా ఎవరైనా? మామూలు వాట్సాప్ వస్తున్నప్పుడు ఏముంటుందండి? ఇప్పుడు నా వాట్సాప్ ఎప్పుడైనా చూసి అది దాన్ని ఏమంటారు, డీపీ అంటారా లేకపోతే స్టోరీ అంటారా ఏమంటారా నాకు సరిగ్గా తెలియదు, కానీ ఏముంటుందండి? ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఐ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది అక్కడ. సో ప్రతి ఒక్కరము దేనిని బట్టి అతిశయించాలండి? నేను గొప్పగా చెప్పట్లేదండి. ఆ హృదయంలో నుంచి తన్నుకు వచ్చేటటువంటిది ఏంటంటే, నేను యేసుక్రీస్తుకు చెందినవాడను, యేసుక్రీస్తు నన్ను రక్తం పెట్టి కొన్నాడు, నేను ఆయన ద్వారా కొనబడినటువంటి వాడను, ఆయన దాసుడను, నాకంటూ ఏది లేదు అనేటటువంటి మాట మన హృదయంలో నుంచి కావాలి. అందుకోసమే ఇప్పుడు లోక సంబంధంగా మనుషులను బట్టి మనం అనుకుంటా ఉంటాం కదా, ఒకవేళ ఎవరైనా గొప్పగా ఉన్నారంటే కనుక మావాడే అని చెప్పుకోవటమో, లేకపోతే కనుక వారికి చెందినవాడు నేను అని చెప్పుకోవటమో. రీసెంట్గా ఎలక్షన్స్ టైంలో చూస్తున్నట్లయితే కనుక ఒక ఎమ్మెల్యేని బట్టి అని అంటున్నాడు, నేను పలానా తాలూకా అని చెప్పి రాసుకుంటున్నారు. ఇది ఒక ఎమ్మెల్యే పొజిషన్. మరి మనం ఎలా చెప్పాలండి? నేను పలానా యేసుక్రీస్తు తాలూకా అని చెప్పాలి. ఎందుకండి? అన్నిటికన్నా ఉన్నతమైన వాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నవాడు, ఈ భూమి యావత్తును తన పాదపీఠముగా పెట్టుకున్నటువంటి వాడు, రేపు ఈ లోకమంతటికి తీర్పు తీర్చబోయేవాడు, నిత్య రాజ్యములో మనల్ని చేర్చబోయేవాడు కేవలము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనను బట్టి మనం అతిశయించాలి, కానీ మరి ఇంకా దేనిని బట్టి కానే కాదు. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో అదే మాట రాయబడి ఉంటుంది. 2 కొరింథీ 10వ అధ్యాయము 17వ వచనంలో అదే మాట రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంటుంది. మొదటి దినవృత్తాంతం గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంటుంది. ఎన్ని వచనాలు చెప్పిన అన్ని చోట్ల ఒకటే, ఆయనను బట్టి, ఆయన నామమును బట్టి మీరు అతిశయించండి అంటాడు. ఒక్కసారి ఇర్మియా 9:24 చదువుకుని ముగించేసుకుందాం. యెహోవా ఇలాగు అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలెను. ఇంతకు మించి మరి ఇంకేది లేదండి. మనకు అనేక రకాలుగా ఈ అతిశయం రావడానికి అవకాశం ఉంది, కానీ మనం ఒకటే గుర్తుపెట్టేసుకోవాలి, ఆ యేసుక్రీస్తుని బట్టి తప్ప ఇంకా దేని యందు నేను అతిశయించను అని చెప్పి ఆ మాటను పెట్టుకోవాలి. పౌలు గారు ఎన్నో మార్లు వాడతాడు, నేను ప్రభువుని బట్టి తప్ప ఇంకా దేనిని బట్టి అతిశయించను అని అంటాడు. సో అటువంటి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయను గాక. తల వంచండి పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొకసారి నాయన మరి నీ లేఖనాల ద్వారా మాలోనికి నాయన అన్నీ బాగున్నప్పుడు అతిశయం అనే లక్షణం వస్తుందని నాయన తెలియపరిచినందుకు వందనాలు. మా స్థితిగతులు అన్నీ బాగున్నప్పుడు ప్రభువా ఈ అతిశయం అనే లక్షణాన్ని దూరంగా ఉంచే కృపను మాకు దయచేయండి. మాకున్న సౌందర్యాన్ని బట్టో, నాయన జ్ఞానం ఐశ్వర్యమును బట్టో, లేక మా బలమును బట్టో, నాయన మాకున్నటువంటి అధికారమును బట్టో, మాకున్న రక్షణను బట్టో, లేక ఉన్నటువంటి మా స్థితిగతులను బట్టో, మనుషులను బట్టో మేము ఎప్పుడూ కూడా అతిశయించకుండా నిన్ను నాయన మేము దేవుడుగా కలిగి ఉన్నందుకు నాయన అతిశయించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. నీ కృపను మేము పొందుకున్నందుకు అతిశయించే కృపను మా అందరికీ దయచేయమని అడుగుతూ వాక్యమును మీరు నీరు కట్టి ఫలింప చేయమని బ్రతిమాలుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.